నీలాంజన మూడో భాగం. ఏమిటి, ఇంట్లో అందరూ నన్నొక విలన్గా చూస్తున్నారు? రామకృష్ణ అడిగాడు భార్గవిని. అందరూ అనకండి, మీరేం చేసినా మీ అమ్మగారికి ఇష్టమే. అంటే నీకు నీ కూతురికి ఇష్టం లేదు అంతేగా? నా కూతురు అంటారెందుకు? సంజనాని ఇన్నాళ్ళు ఒక్కగానొక్క కూతురాని గారం చేయలేదా మీరు? అందుకని అది ఎవరో దారినిపోయే దానయ్యని చేసుకుంటానంటే ఊరుకోవాలా? ధనవంతుడైన దానయ్య అయినా దారిలోనే నడుస్తాడు. అతని మావయ్యతో మాట్లాడితే మీ సొమ్మేం పోయింది? సొమ్ము పోయినా పర్వాలేదు, పరువు పోకూడదు. నేను అతనితో మాట్లాడితే మనకేదో ఇంట్రెస్ట్ ఉందనుకుంటారు. ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, అసలు నాకే నచ్చినప్పుడు ఈ తతంగం అంతా ఎందుకు? ఆ అబ్బాయిని చూశాక మాట్లాడాక కాస్త పద్ధతి కలవాడు అనిపించింది. తన అభిప్రాయం అడగకపోయినా చెప్పేసింది భార్గవి. మనకు తెలిసి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరు సుఖంగా ఉన్నారు చెప్పు? మాట్లాడుతూ ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళలాగా ఆగిపోయాడు. ఏమిటి, ఏదో ఆలోచిస్తున్నారు? వాడేమన్నాడు? ఎరీనాలో దిగి పరీక్షలో నెగ్గలేనన్నాడు కదూ. మనం ఒక పరీక్ష పెడితే? పరీక్ష? అవును. కొంతకాలం పాటు వీళ్ళిద్దరినీ కలుసుకోనివ్వకుండా మాట్లాడుకోకుండా చేస్తే చాలండి. అతను మీకు నచ్చనప్పుడు ఎందుకు ఈ పరీక్షలు ప్రయోగాలు? అబ్బాయి బాగానే ఉన్నాడు. అయినా నేను ఆలోచించేది వాడి గురించి కాదు, సంజన గురించి. ఐడియా వాడే ఇచ్చాడుగా. ఏమంటావ్? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కానిదేముంది? సంజనాని కొంతకాలం పాటు ఎక్కడికైనా పంపిద్దాం. ఎక్కడికి పంపిస్తాం? ఇన్నాళ్ళు ఒక్కతే అమ్మాయని దానికి సౌకర్యాలు జరగవంటూ ఎక్కడికి పంపించలేదు. ఇప్పుడు పంపిస్తే ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేస్తారు. మీ అమ్మగారింటికి పంపిద్దాం. మా అమ్మకు అన్నం పెట్టడానికి మా మరదలు విసుక్కుంటుంది. అక్కడికి ఇది కూడా ఎందుకు? పోనీ మీ తమ్ముడి దగ్గరికి పంపిస్తే? అంది భార్గవి. రామకృష్ణ మొహం కోపంతో ఎరుపెక్కింది. ఛీ, వాడి స్వార్థం తప్ప ఏమీ తెలియని వాడింటికా? మీ వింధ్యగారింటికి పంపిస్తే? భర్త వైపు నిశ్చితంగా చూసింది భార్గవి. తనంటే సదభిప్రాయం లేదుగా మీకు? రామకృష్ణ కలవలపడ్డాడు. సదభిప్రాయం లేకే? అసలు మన అమ్మాయి అక్కడ ఉండటమే కరెక్ట్. ఎందుకు? ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. తను ఎలాంటి పరిస్థితుల్లో అలా ఒంటరిగా బ్రతుకుతుందో చెప్పగలదు. కానీ ఒకరి అనుభవాలు చూసి పాఠాలు నేర్చుకునే వయసు కాదు సంజనాది, అంది భార్గవి. నేనేం చెప్పినా నీకు నచ్చకపోతే ఎలా? మీరు మనుషుల గురించి ఆలోచిస్తున్నారు, నేను మనసు గురించి ఆలోచిస్తున్నాను, అంది భార్గవి. ఆలోచించు. సంజన మారాలంటే మీ వింధ్యగారి ఇల్లే కరెక్ట్. భార్గవి ఆలోచిస్తుంది. ఇన్నాళ్ళు తను వింధ్యతో మాట్లాడడం భర్తకి ఇష్టం లేదు. ఆమె ఫోన్ చేసినా ఇంటికి వచ్చినా భర్త అత్తగారు అనుమానించేవారు. వింధ్య తమ ఇంటికి రావడమే మానేసింది. ఆమెలాగే తను సంసారం విడిచిపోతుందేమోనని భయపడేవారు. కానీ వింధ్య జీవితం అలా కావడానికి కారణం స్నేహం కాదు, వీళ్ళలాంటి ఇద్దరు మనుషులు. కానీ వింధ్య వీళ్ల గురించి ఎన్నడూ చెడుగా మాట్లాడదు. మంచికో చెడుకో వింధ్య ఇంటికి పంపుతాను అంటున్నాడు భర్త. ప్రేమ సంగతి ఎలా ఉన్నా సంజన వింధ్య దగ్గర ఉంటే బాగుపడుతుంది. తను కూడా 4 రోజులు వింధ్యతో కలిసి గడపవచ్చు. భార్గవికి వింధ్యను తలుచుకుంటే సమస్యలు మరిచిపోయి మనసు తేలికై హాయిగా నిద్రపట్టింది. ఎవరిని తలుచుకుంటే మన సమస్యలు మరిచిపోతామో, మన బాధలు తీరినట్టయి సంతోషం కలుగుతుందో అదే ప్రేమ. ఏమిటి పరీక్షలు? నాన్సెన్స్, చిరాగ్గా అంది సంజన. పోనీ పరీక్షే కదా, పెట్టని, శాంతంగా అన్నాడు నీలం. అంటే ఇలా నువ్వు నేను మాట్లాడుకోకుండా ఉంటే, ఫోన్స్ చేసుకోకుండా కలుసుకోకుండా ఉంటే నిజమైన ప్రేమికులం అయిపోతామా? సంజన తెల్లటి ముఖం ఎర్రబడింది. ఆవేశంతో పెదవులు అదురుతున్నాయి. ఏమో, వాళ్ళకి ఏదో ఆలోచన వచ్చింది. అది అమలు చేయాలని ఆశ. ఒక్క క్షణం ఆగి అన్నాడు, మన మీద మనకి నమ్మకం లేకపోతే కదా? నిజం చెప్పు, మనల్ని మనం ఇలా నిరూపించుకోవాల్సి రావడం అసహ్యంగా లేదు, అంది సంజన. అలా ఆలోచిస్తావెందుకు? పరీక్షకు నిలబడదాం. సంజన మాట్లాడలేదు. ఆమె నీలంను కలుసుకోవడానికి వీల్లేకుండా ఎక్కడికో పంపిస్తామని అన్నారు. ఎక్కడికో తెలియదు, ఎన్ని రోజులో చెప్పలేదు. కాకపోతే ఈ విషయం గురించి మాట్లాడుకోండన్నారు. కానీ సంజనాకి ఈ పరీక్షలు విడదీయడం ఇష్టం లేదు. ఆమెతో పోలిస్తే నీలం కాస్త కామ్గానే ఉన్నాడు. మన ఇంత చిన్న విషయంలోనే ఏకాభిప్రాయానికి రాలేకపోతే ఎలా? నన్ను వేరే ఊరు తీసుకువెళ్ళి అక్కడ వేరే పెళ్లి చేస్తారనే అనుమానం లేదా? ఓ, అదొకటి ఉందా? అయినా మనల్ని వాళ్ళు నమ్మాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళని నమ్ముదాం. అంతటి పరిస్థితి వస్తే నిన్ను నువ్వు రక్షించుకోలేవా? ఎలా? అంది సంజన. అది ఆ పరిస్థితిని బట్టి ఆలోచించాలి. అటువంటి పరిస్థితి వస్తే నాకు ఫోన్ చెయ్యి. ఎలాగోలా తప్పించుకో. నువ్వు మాట తప్పవు కదూ. మనం ఇలా మాట్లాడుకుంటే మనల్ని విడదీయాలని ఆలోచన వచ్చిన వాళ్ళు సగం విజయం సాధించినట్టే. సంజనాకి ఏడుపు వచ్చేస్తుంది. అది చూసి నవ్వాడు నీలం. నన్ను చూసి నవ్వుతావా? నీకు హృదయం లేదు. ఇంతసేపటికి మంచి మాట చెప్పావు. అవును, నాకు హృదయం లేదు, నీకిచ్చేశానుగా. సంజన అతని భుజం మీద తలవాల్చింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. నిన్ను వాళ్ళు పంపిస్తున్నారు, కానీ మనసుని ఎక్కడికి పంపించలేరుగా. మనల్ని కలుసుకోవద్దన్నారు, కానీ నువ్వు ఎక్కడ ఉంటావో నన్ను తెలుసుకోవద్దనలేదుగా.
నేను ఎక్కడ ఉన్నది ఎలా తెలుసుకుంటావు? అది ఇంకా ఆలోచించలేదు. అదేగా పరీక్ష అంటే. మేలుకోవయ్య కావేటిరంగ శ్రీరంగ మేలుకోవయ్య. మంచి నిద్రలో ఉన్న సంజనాకి మెలకువ వచ్చింది. ఆమె ఒకసారి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ నిద్ర రావడం లేదు. ఆమెకు తన ఇల్లు గుర్తుకు వచ్చింది. రాత్రి చాలాసేపు చదువుకుని నిద్రపోవడం తనకి అలవాటు. లేవగానే తమ ఇల్లు నిశ్శబ్దంగా ఉండడం ఎన్నడూ చూడలేదు. ఏసీలో పడుకున్న, రోడ్డు మీద పోయే వాహనాల చెప్పుళ్ళు, పనివాళ్లపై నాయనమ్మ కేకలు, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తే తను త్వరగా బయటకు వెళ్లాలని తల్లిని తొందరపెట్టే తండ్రి. ఉదయం ఇంత ప్రశాంతంగా ఉంటుందా అనిపిస్తుంది. ఆఖరికి ఆమెకు ఇలా ఖాళీగా సమయం గడుపుతూ ఏదో ఒకటి ఆలోచించడం బాగుంది. ఇంతలో సన్నగా అడుగులు వేస్తూ గదిలోకి వచ్చింది వింధ్య. సంజన, నిద్రలేస్తావా? మృదువుగా నిద్రలేపుతుంది. కళ్ళు తెరిచింది సంజన. లేత ఆకుపచ్చ రంగు చీరలో అందంగా ఉంది వింధ్య. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ సంజన. నేను కాలేజ్కి వెళ్తున్నాను. టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టాను. నా కోసం చూడకుండా నువ్వు భోజనం చేసేయ్. స్టవ్ పక్కన గిన్నెలో పాలు ఉన్నాయి. పక్కనే షెల్ఫ్లో బార్న్విటా, హార్లిక్స్, పంచదార ఉన్నాయి. నీకిష్టమైనది కలుపుకుని తాగు. స్టవ్ దగ్గర జాగ్రత్త. ఇక్కడంతా కొత్త వాళ్ళు నీకు. బయటకు వెళ్ళకపోవడమే మంచిది. నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియకుండా నేను బయట తాళం వేసుకు వెళ్తున్నాను. ఇదిగో, ఇది డూప్లికేట్ కీ. ఏదైనా పని ఉంటే బయటకు రావాలనిపిస్తే వెనక వైపు తలుపు తీసుకురావచ్చు. బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. వింధ్య బయటకు వెళ్ళి తాళం వేసిన చొప్పుడు. వింధ్యతో పాటు వచ్చిన సన్నని పరిమళం కూడా వెళ్ళిపోయింది. కాటన్ చీరలు ఇంత బాగుంటాయా? ఆకుపచ్చ రంగు ఇంత బాగుంటుందా? ఒక్కొక్కప్పుడు పువ్వులే కాదు, ఆకులు కూడా పరిమళిస్తాయి. సంజన కొంచెం సేపాగి మంచం మీద నుండి లేచింది. నిన్న తను వచ్చిందే కాని ఆంటీని వివరాలు అడగలేదు. ఆంటీ జాబ్ చేస్తున్నట్టు ఉంది. తలుపులన్నీ మూసిన ఆ ఉదయం వేళ ఆ ఇంట్లో ఆమెకు ఏదో స్వేచ్ఛ లభించినట్టయింది. టీవీ ఆన్ చేసి చూస్తూ కూర్చుంది. సుమారు ఉదయం 7:30 గంటలకు నిద్రలేచిన ఆమె 11 గంటల వరకు మొహమైనా కడక్కుండా అలా కూర్చుంది. కరెంటు పోవడంతో లేచి బ్రష్ చేసి కాఫీ కలుపుకుంది. తాగుతూ ఇంటిని పరిశీలనగా చూడసాగింది. చుట్టూ కాంపౌండ్ వాలుతో మిగతా ఇళ్లకు కాస్త దూరంగా ఉన్న ఇల్లు అది. ముందు గది పెద్దగా చిన్న హాల్ లాగా ఉంది. దాన్ని ఆనుకుని వంటిల్లు. హాల్లో కాస్త పక్కగా చిన్న డైనింగ్ టేబుల్. వెనకగా 2 గదులు. ఒకటి పడక గది. ఇంకొక గదిలో బీరువా, టేబుల్, కుర్చీ. టేబుల్ మీద ఇంగ్లీష్, తెలుగు నిఘంటువులు. పక్క షెల్ఫ్లో పుస్తకాలు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలే. ఆమె కాఫీ తాగిన కప్పు పెట్టడానికి వంటింట్లోకి వచ్చింది. కిచెన్ చిన్నది అయినా పొందిగ్గా అన్నీ సర్ది ఉన్నాయి. ఒక పక్కగా దేవుని పటాలు, విగ్రహాలు. హాల్లో కూడా ఎక్కువ సామాన్ లేదు. ఫేమ్ సోఫా సెట్టు. టీపాయ్ పైన ఇంగ్లీష్, తెలుగు దినపత్రికలు. 4-5 వార మాసపత్రికలు. గోడలకు వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగళ ఫోటో. షోకేసులో ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకుంటూ వింధ్య ఫోటో. సంజనాకి తెలుగు పుస్తకాల గురించి అంత బాగా తెలియదు. తల్లి చెప్తూ ఉంటుంది కానీ తనంత శ్రద్ధగా వినదు. ప్రముఖ తెలుగు రచయిత్రి వింధ్య ఈవిడేనా? తల్లి తన్ను ఎక్కడికి పంపిస్తుందో, ఆ ఇల్లు వాతావరణం ఎలా ఉంటాయో చెప్పబోయింది. తను వింటే కదా. కోపంతో నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను అంది. అయితే ఈ ఇంట్లో ఆంటీ ఒక్కటే కనిపిస్తుంది. ఆమెకు ఎవరూ లేరా? మెడలో మంగళసూత్రాలు, నల్లపూసలు కనిపిస్తున్నాయి. అంటే ఆంటీకి పెళ్ళయింది. మరి అంకుల్? ఆఫీస్ పని మీద ఏదో ఊరు వెళ్ళి ఉంటారు. సంజన ఆలోచిస్తూ ఇంట్లో తిరుగుతూ ప్రశ్నలు వేసుకుంటూ జవాబులు చెప్పుకుంది. తన ఇంటితో పోలిస్తే చిన్న బొమ్మరిల్లా ఉన్న ఈ ఇల్లు నచ్చింది సంజనాకి. స్నానం చేసి భోజనానికి కూర్చుంది. మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి వచ్చింది వింధ్య. అబ్బా, ఏమెండలు! అయినా బస్సులు రష్గానే ఉన్నాయి. గుడ్ సంజన, భోజనం చేస్తున్నావా? నేను చీర మార్చుకుని వస్తాను. వింధ్య వచ్చేసరికి సంజన భోజనం ముగించి టీవీ చూస్తుంది. ఆమె తిన్న కంచం అలాగే ఉంది. వింధ్యకు చిరాకేసింది. కానీ ఆమెను ఏమనడానికి మనసు రాలేదు. తనే కంచం తీసి గిన్నెలు తోమి టబ్లో వేసి టేబుల్ క్లీన్ చేసి భోజనానికి కూర్చుంది. కూర అలాగే ఉంది సంజన, నువ్వు వేసుకోలేదా? కొద్దిగా తిన్నానా ఆంటీ? ఆనపకాయి నాకు నచ్చదు. అలాగా? ఆ విషయం నాకు తెలీదు. అయినా ఏదో ఒక కూర వండుకోవాలిగా. సంజన మాట్లాడలేదు. కాసేపు నిద్రపోతాను సంజన. మరి నువ్వు అంది. నాకు మధ్యాహ్నం నిద్ర అలవాట్లేదాంటీ. అందుకే చక్కగా నాజుగ్గా ఉన్నావు. ఆ పొగడతకి సిగ్గుపడింది సంజన. అయినా ఎందుకు నిద్రపోవు? పొద్దున లేటుగా లేచావా? లేదాంటీ, ఇప్పుడు టీవీలో మంచి డ్యాన్స్ ఉంది. అలాగా? అయితే నేను చూస్తా. చూడొచ్చుగా. ఇది మీ టీవీ ఆంటీ. ఆ మాటతో కాస్త ఫీల్ అయింది వింధ్య. కానీ తను ఫీల్ అవుతూ కూర్చుంటే సంజన మనసులో ఏముందో తెలియదు. నిజానికి ఆమెకు నిద్ర వస్తుంది. అయినా సంజనతో మాట్లాడాలని కూర్చుంది. హిందీ ఛానల్లో ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం వస్తుంది. మీరు ఇలాంటి డ్యాన్సులు చూస్తారా ఆంటీ? బాగుంటే చూస్తాను. ఏం అలా అడిగావు? మా అమ్మ చూడదాంటీ. నా బలవంతం మీద కాసేపు చూసినా ఏదో పని కల్పించుకుని వెళ్ళిపోతుంది. మా తరం వాళ్ళకి నెమ్మదిగా హుందాగా ఉండే ప్రోగ్రాములు కావాలి.
మీకు కాస్త స్పీడ్గా హడావిడిగా ఉండాలి. అవునా? నిజమే. అమ్మ టీవీ శ్రద్ధగా చూసిందే అంటే అది ఏదో పాత సినిమా అయి ఉంటుంది. మరి మీ డాడీ? ఆయన కాసేపు న్యూస్ ఛానల్స్ చూస్తారు అంతే. మరి మీ పిల్లలు నాలాగే ఉంటారా ఆంటీ? వాళ్ళు కనిపించడం లేదే. నాకు పిల్లలు లేరమ్మా. వింధ్య ముఖం చిన్నబోయింది. మరి అంకుల్ ఆఫీస్ పని మీద ఊరికెళ్ళారా? లేదు, కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాం. విడాకులు తీసుకున్నాం. ఎందుకు? ఐఎమ్ సారీ. మరీ పర్సనల్ విషయం అడిగానేమో కదూ? పర్వాలేదు, నీకు తెలియవచ్చు. యు ఆర్ మెచ్యూర్డ్. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది వింధ్య. ఒక్కరూ ఉండటం బోరుగా ఉండదా? బోరుగానే ఉంటుంది, కానీ తప్పదు కదా అంది వింధ్య. మరి మీ అమ్మ వాళ్ళు? నాది ప్రేమ వివాహం. ఇంట్లో అందర్నీ ఎదిరించి ఆ పెళ్లి చేసుకున్నానని కోపం. ఈలోగా మీ అంకుల్తో కూడా సరిపడక విడాకులు తీసుకొచ్చేశానని మా వాళ్లకు నా మీద ద్వేషం. నేను విడాకులు తీసుకున్నాను కాబట్టి అమ్మ వాళ్లతో కలిసి ఉంటే వాళ్ళ పిల్లలకి మంచి సంబంధాలు రావేమోనని భయం మా అన్నయ్యలకి. అందుకే అందరికీ దూరంగా ఉంటున్నా. మరి మీరు జాబ్ చేస్తున్నారా? నేను ఇంగ్లీష్ ఎంఏ. రాజమండ్రిలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. టీవీ చూస్తున్న సంజన పూర్తిగా ఆ డాన్స్ని ఆనందించలేకపోతుంది. ఇంతలో వింధ్య, సంజన, నేను ఇక్కడ ఉంటే నీకు కూడా ప్రోగ్రాం చూడాలనిపించదు, కాసేపు నిద్రపోతాను అంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. తండ్రికి తనకి జరిగిన చర్చ గుర్తుకు వచ్చింది సంజనాకి. వెళ్ళు, ఆవిడ ఇంటికి వెళ్తే ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ అరిచాడు నాన్న. ఇదా కారణం? వింధ్య అంటే జీవితం చూసి తను బుద్ధి తెచ్చుకోవాలా? కాదు కాదు, మనసు మార్చుకోవాలి. 10 రోజులు గడిచిపోయాయి. సంజనాకి వింధ్య టైం టేబుల్ బాగా అలవాటైపోయింది. వింధ్య తెల్లవారుజామునే లేస్తుంది. మూడ్ని బట్టి రాసుకోవడమో చదువుకోవడమో చేస్తుంది. 6 గంటలకు పనిపిల్ల వస్తుంది. ఆమెతో పని చేయిస్తూ వంట పూర్తి చేసి స్నానం పూజ ముగించుకుని కొద్దిగా తిని బయట తాళం వేసుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ రావడం 1 గంటకే. ఆలోచనలతో నిద్ర పట్టకపోయినా, బద్ధకంతో లేవలేకపోయినా వింధ్యని డిస్టర్బ్ చేయకుండా ఉండడం సంజనాకి అలవాటు. ఒకరోజు ఉదయమే రేడియోలో భక్తి గీతాలు వింటూ కూని రాగాలు తీస్తూ పని చేసుకుంటుంది వింధ్య. ఆ అమ్మాయి గారెవరండి? పనిపిల్ల నాగమణి ప్రశ్న. వింధ్య ఏం చెప్తుందా అని వినసాగింది సంజన. మా ఫ్రెండ్ కూతురు చెప్పింది వింధ్య. అలాగా? ఈ ఊళ్ళో ఉద్యోగం వచ్చిందండి. ఏం ఉద్యోగం రాకపోతే మన ఇంటికి రాకూడదా? అది కాదండి, ఈ రోజుల్లో ఎవరింటికి ఎవరూ రాకపోకలు చేయడం లేదని మీరే అంటుంటారుగా. బాగుంది, నా పాట నాకే అప్పగించావు. నీతో పరిచయం పెంచుకుందామని, నువ్వెలా పనిచేస్తున్నావో చూద్దామని వచ్చింది. చాలా. ఆ సమాధానానికి సంజనాకి నవ్వొచ్చింది. ఆవిడ హైదరాబాద్లో ఉంటారంట కదండి, మన ఊళ్ళో ఏం తోచుబాటు అవుతుందా అని. అబ్బా, నీతో మాట్లాడితే ఇదేనే చిక్కు. ప్రశ్న మీద ప్రశ్న వేస్తావు. కాలక్షేపానికేం లోటు? హాయిగా టీవీ చూస్తుంది, పుస్తకాలు చదువుకుంటుంది, కుట్లు అల్లికలు నేర్చుకోవచ్చు, బొమ్మలు వేసుకోవచ్చు. అయ్ బాబోయ్, ఇవన్నీ మీలాగే అమ్మాయి గారికి కూడా వచ్చాండి? నువ్వు తప్ప ఇంకెవరూ కబుర్లతో కాలాన్ని వృధా చేసుకోరు. ఆ మాటతో నాగమణి కబుర్లాపి పనిలో పడింది. ఇదంతా వింటున్న సంజన ఉలిక్కిపడింది. ఆంటీ చెప్పిన వాటిల్లో తను టీవీ చూడడం తప్ప ఏమీ చేయడం లేదు. కాకపోతే నాగమణి కబుర్లతో కాలాన్ని వృధా చేసుకుంటుంది. తన ఆలోచనలతో. తామిద్దరికి అదే తేడా. తల్లి కూడా ఇదే కాకపోయినా ఇలాంటివే ఏవో చెప్తూ ఉంటుంది. తను వింటే కదా. సంజన, నేను వెళ్ళొస్తాను. కాఫీ కాదు, బోర్న్విటా తాగు. నా కోసం కూర్చోకు, భోజనం చేసే. పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది, సరేనా? సంజన లేచి చూసేసరికి వింధ్య వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. కనకాంబరం రంగు కాటన్ చీర రెపరెపలు, మొగలి పువ్వు వాసనలు వింధ్యతోనే వెళ్ళిపోయాయి.